హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ యొక్క తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆలయాన్ని స్థాపత్యవేత్త ధర్మం ప్రకారం అది కట్టారు. సో, ప్రతి దేవాలయము స్థాపత్యవేత్త ధర్మం ప్రకారమే కట్టారు పాతకాలంలో. అందువల్ల ఈ యొక్క ధర్మము, దీని యొక్క ప్రాశస్తత ఇప్పుడున్న జనరేషన్స్ తెలవడం గురించి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క నాలెడ్జ్‌ని మనం తీసుకొని స్థాపత్యవేద గణితంలో ఆయం కట్టి, అందులో వచ్చిన శ్రవణ నక్షత్రం అనే మాడ్యూల్‌ని తీసుకొని, తిరుమలలో ఆ కొలతలకి సరిపెట్టేటటువంటి ఈ ప్రక్రియలో భాగంగా మనకి ఆ యొక్క దేవాలయం యొక్క ప్రాకారాల యొక్క 4 ఐమూలలు అంటే ఈ రకంగా ఐమూలలనమాట. ఏదైతే స్థలం తీసుకున్నామో ఈ యొక్క ఐమూలలు ఈశాన్యం నుంచి నైరుతికి, అదే రకంగా ఆగ్నేయం నుంచి వాయువ్యానికి తీసుకున్నప్పుడు అది ఆశ్చర్యకరంగా స్నాపన మండపం ఏదైతే ఉందో అక్కడ ఆ 2 క్రాస్ అయినాయన్నమాట. ద పాయింట్ వేర్ ఇట్ మెట్ ఇట్ కమ్స్ అండర్ స్నాపన మండపం. అంటే ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో దీనికి పశ్చిమాన మెయిన్ గర్భగృహం యొక్క దాని యొక్క బ్రహ్మ ఆహ్, రంధ్రం అనేది ఉందన్నమాట. అంటే బ్రహ్మ బిందువు అనేది ఉందన్నమాట. అంటే గర్భగృహ బిందు పాయింట్ అనేది ఈ యొక్క మెయిన్ ఓవరాల్‌గా 3 ప్రాకారాలు తీసుకున్నప్పుడు వేసినటువంటి ఆ యొక్క మిడిల్ పాయింట్ ఆఫ్ దట్ ఎంక్లోజర్‌కి పశ్చిమాన ఉన్నదనమాట. 2 కోయిన్సైడ్ అవ్వలేదనమాట. ఇది నాట్ ఓన్లీ ఒక్క తిరుమలనే కాదండి. యాంకర్ వాట్ పరిశోధనలో గమనించాము. శ్రీరంగంలో గమనించాము. అదే రకంగా ఇక్కడ తిరుపతిలోను గూడా ఇప్పుడు గమనిస్తున్నాము. అయి మీకు గూగుల్ ఎర్త్ ద్వారా వాటిని నేనిప్పుడు ఒక నిరూపణ, ఒక అవగాహన అనేది కలిగిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే ఒక్కసారి ప్రహరీతో ఎంక్లోజ్ చేసిన తర్వాత, అది గూడా ఆయాదిగణం బట్టి ఉండాలి. మళ్ళీ అది గూడా చెప్తున్నా. ఎట్లా పడితే అట్లా ప్లాట్ ఉంటే గాదు. ఒక నక్షత్ర బలాన్ని డెరైవ్ చేసే విధంగా ప్రహరీ ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రహరీ లోపల ఇల్లు కట్టినప్పుడు రెండిటి యొక్క బిందు పాయింట్స్ ఒకటే అవ్వకూడదు. ఇవి చాలా శక్తివంతంగా పోటెంట్‌గా ఉంటుంది. అందువల్ల అంత పొటెన్సీ అవసరం లేదు అనేది చెప్తారనమాట. ఎందుకంటే ఒక ఆలయం కట్టినా, ఇల్లు కట్టినా ఫైనల్‌గా సృజించాల్సింది ఎవరినండి? భక్తులని, భక్తుల యొక్క అంతరంగాన్ని. అంతరంగాన్ని అంటే వాళ్ళ వైబ్రెన్సీని, వాళ్ళ న్యూమరికల్ ఆర్ట్‌ని. టెక్నికల్‌గా మనం మాట్లాడుకుంటే. సో, అందువల్ల ఎప్పుడు ఆ యొక్క ఎంక్లోజ్ చేసిన ఆ మిడిల్ పాయింట్ మీదే గర్భాలయం కట్టరనమాట. అది నేను మీకు ఇదిగోండి. మనం ఈ యొక్క తిరుమల, తిరుపతి తీసుకున్నాం. యాక్చువల్‌గా గర్భాలయం ఈ ఏరియాలో ఉంది ఇక్కడ. కానీ వాస్తవంగా ఇవి ఇంటర్సెక్ట్ ఎక్కడైనాయండి? ఇక్కడ అయినాయన్నమాట. యాక్చువల్‌గా ఈ రీజియన్‌లో ఆ స్థాపన మండపం అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఈ ఏరియా స్థాపన మండపం. కరెక్ట్‌గా స్థాపన మండపంలో స్టార్టింగ్‌లో అవి ఇంటర్సెక్ట్ అయినాయి. సో, నాట్ ఓన్లీ దిస్ వన్ ఇఫ్ యూ సీ ద యాంకర్ వాట్. యాంకర్ వాట్‌లో ఆహ్, అది 9వ శతాబ్దమా, 10వ శతాబ్దమా పెద్దగా అవగాహన లేదు. బట్ యాంకర్ వాట్ అనేది తీసుకున్నప్పుడు మనం చూడండి. అది ఓవరాల్ లేఅవుట్ అనేది మనం తీసుకునేటప్పుడు ఈ రకంగా. ఈ యొక్క మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో, ఆ యొక్క ప్లాట్‌కి సంబంధించి మనం ఆహ్, వాయువ్యం నుంచి ఆగ్నేయానికి, నైరుతి నుంచి ఈశాన్యానికి లైన్ గీసినప్పుడు, యాక్చువల్‌గా గర్భగుడి ఇక్కడుంటుందండి. స్వామి ఇక్కడుంటాడు యాక్చువల్‌గా. థర్డ్ లెవెల్‌లో ఉంటాడనమాట. ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. 3 లేయర్స్ థర్డ్ లేయర్‌లో ఉంటాడాయన. కానీ యాక్చువల్‌గా ఆ మిడిల్ పాయింట్ అనేది ఎక్కడొచ్చిందండి? ఇక్కడొచ్చిందనమాట. అదొక రెండో లెవెల్‌లో వచ్చిందనమాట. సో, అదే రకంగా మనం చూసుకునేటప్పుడు అంటే ఇక్కడేంటి మిడ్ పాయింట్‌కి తూర్పు పక్కగా స్వామున్నాడిక్కడ. అది మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అది పశ్చిమ ఫేసింగ్ టెంపుల్. అలా కాకుండా మనం ఒక శ్రీరంగం అనేది గూడా మనం చూసినప్పుడు ఏదైతే ఎంక్లోజ్ చేశారో 7 ప్రాకారాలతో, 7 ప్రాకారాలతో ఎంక్లోజ్ చేసినప్పుడు ఆ వచ్చినటువంటి మిడ్ పాయింటు స్వామి ఎక్కడైతే ఉన్నాడో ఈ యొక్క గర్భం చూసినప్పుడు స్వామి ఈ యొక్క గర్భగుడి మిడ్ పాయింట్ ఈ యొక్క మిడ్ పాయింట్‌కి సౌత్ వెస్ట్‌లో ఉందండి. సో, నైరుతిలో ఉండడం అంటే ఏంటి? మన గది నైరుతిలో ఉండడం కాదు. విత్ రెస్పెక్ట్ టు ద ఎంక్లోజర్ మన ఇంటి యొక్క బ్రహ్మస్థానము నైరుతిలో ఉండాలి. దానికి నైరుతిలో ఉండాలి. అది లెక్కనమాట. సో, దీన్ని నేను మీకు ఒక చిన్న ఈ రూపంలో చూపెడతాను. ఇక్కడ
ఇది ఒక ప్లాట్ అనుకోండి మిత్రులారా. అంటే ఈ యొక్క తిరుమల, తిరుపతి దీని ద్వారా కొంత ధర్మ సందేహాన్ని కూడా తీర్చేటటువంటి పని. ఇదొక ప్లాట్. ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు ఇక ప్లాట్ యొక్క సెంటర్ పాయింట్ ఇదే అయింది. హౌస్ సెంటర్ పాయింట్ కూడా ఇదే అయింది. ఇది కూడదు అని చెప్తున్నా. అది చాలా పోటెంట్‌గా ఉంటుంది కాబట్టి ఇది హ్యూమన్ హ్యాబిటేషన్స్‌కి కూడదు వాస్తవంగా. టెంపుల్స్ కూడా ఆ పని చేశారు. చూడండి ఇక్కడ ప్లాట్ ఇది ఉంది. ప్లాట్‌లో సౌత్ వెస్ట్‌లో ఈ యొక్క ఇల్లు కట్టారు. సో, ఇంటి యొక్క సెంటర్ పాయింట్ అనేది హౌస్ యొక్క సెంటర్ పాయింట్. అంటే మొత్తం ప్లాట్ యొక్క మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడికొచ్చింది. అదే రకంగా ఇంటి యొక్క బ్రహ్మస్థానం మిడిల్ పాయింట్ ఇక్కడొచ్చిందనమాట. అంటే ఇంటి యొక్క మిడ్ పాయింట్ ప్లాట్ యొక్క మిడ్ పాయింట్‌కి ఎక్కడుంది ఇక్కడ? సౌత్ వెస్ట్‌లో ఉంది. సౌత్ వెస్ట్‌లో ఉండడం అంటే అది. అర్థమైందా? అంతేగాని ఇలాగ 2 ఒకదాని మీద అంటే ప్లాట్ మిడ్ పాయింట్, ఇంటి యొక్క మిడ్ పాయింట్ ఒకే రకంగా ఉండకూడదు. అన్నప్పుడు కొంచెం మనం నైరుతికో, పశ్చిమానికో, దక్షిణానికో జరపాలనమాట. ఇక్కడ తిరుమల, తిరుపతికి సంబంధించి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? అది తూర్పు ఫేసింగ్ కాబట్టి ఆ యొక్క బిల్డింగు, స్వామి గర్భగృహం అనేది పశ్చిమానికుంది. దేనికి? ఆ యొక్క ఎంక్లోజర్ యొక్క మిడ్ పాయింట్‌కి చూసినప్పుడు ఇది తూర్పు ముఖం అనమాట. స్వామిది ఇక్కడుందనమాట. ఈ మిడ్ పాయింట్‌కి పశ్చిమాన ఉన్నాడు స్వామి. సో, ఇదొక పాయింట్ నేను మొత్తం 5 సంవత్సరాలు కట్టినటువంటి 3 టెంపుల్స్‌లో ఆ యొక్క డెఫినిషన్ అనేది నేను చూపెట్టా. ఇట్స్ ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో, అదే రకంగా మండలానికి ఒక స్థాపత్యవేద ధర్మం తెలిసిన వ్యక్తి ఉండాలి అనే సంకల్పంతో ఒక 3 రోజుల వర్క్‌షాపు రూ. 15,000కే వారు అయాదిగండం కట్టి ఒక ప్లాన్ తయారు చేసేంత శక్తికి త్రోవబడతారు. వాళ్ళ తర్వాత హార్డ్ వర్క్ చేయాలి ఒక 3 నెలలు. సో, అందులో మనకి బోర్డింగు, లాడ్జింగ్ గూడా ఉచితం అని చెప్పాము. ఒక 5గురు రిజిస్ట్రేషన్ చేసుకొనున్నారు. కనీసం ఇంకొక 5 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే, మనం మొదలుపెట్టొచ్చు క్లాసెస్. సో, థాంక్ యూ వెరీ మచ్.